స్మగ్లర్ల బారి నుంచి అడవిని కాపాడాల్సిన అధికారులు అది వదిలేసి అన్నం పండించే గిరిజనులపైనే ఎందుకీ ప్రతాపం చూపుతున్నారు? అడవిని మింగేస్తున్న దుండగులకు కొమ్ము కాస్తూ వారితో కుమ్మక్కులో భాగంగానే గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారా? గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దుందుడుకు చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. చండ్రుగొండ మండలం మర్రిగూడెంలో గత నెలలో గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ సిబ్బంది పోడు వ్యవసాయాన్ని ఆపాలంటూ మళ్లీ 2 రోజుల కిందట దాడికి పాల్పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన గిరిజనులు కూడా ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేయాల్సొచ్చింది. ఇరు వర్గాల ఘర్షణల్లో అటు అటవీ సిబ్బందితో పాటు గిరిజనులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కలిసి వెళ్తున్నాం, ఆయన మాలు జనం ఉన్నారు. ఆగండి, కొట్టుకోవద్దు, ఏమొద్దు, ఆగండి, కొట్టొద్దు, నెట్టొద్దు, ఎందుకు నెడుతున్నారండి మారు మేము అని అడిగినాం. అడిగితే మీరేంటి చెప్పేది? మీ భూమి ఏమే ఇక్కడ? మీ భూమి ఉందని ఇక్కడ? మీ భూమి ఎక్కడుంది? మీ భూమిలో మేము వచ్చినామా? మా భూమిలో మేము దోవుకుంటున్నాం, గాలి తీసుకుంటున్నాం జేసీపీ. మీ భూమిలోకి రాలేదు కదా. కాదమ్మా, మేము కూడా నరుక్కున్నాం, మేము కూడా సంపాదించుకున్నాం. ఆగండి, మీరు వచ్చాక మాట్లాడదాం అంటే మాట్లాడటానికి కానీ వచ్చి బాధనే ఉన్నారు నన్ను. కొణిజర్ల మండలంలో 20 ఏళ్లుగా పలు గ్రామాల్లో పోడు వ్యవసాయం సాగుతోంది. రామనర్సయ్యనగర్, విక్రమ్ నగర్, తుమ్మలపల్లి గ్రామాల ప్రజలకు గతంలో వైఎస్ హయాంలోనే అటవీ హక్కుల పత్రాలిచ్చారు. ఇప్పుడు అక్కడ అడవి ఉందంటే కూడా ఎవరూ నమ్మరు. అలాంటి ప్రాంతంలో రైతులు పండించుకున్న పంటల్లోకి చొరబడ్డ అటవీ సిబ్బంది అడవి రక్షణ కోసమంటూ కందకాలు తవ్వడం ప్రారంభించారు. ఇది అడ్డుకున్న పాపానికి దాడికి పాల్పడ్డారు. ఇక్కడ ఫారెస్ట్ లో ట్రెంచ్ తీయటానికి వచ్చారు. ఇక్కడున్న ప్రజలందరూ కూడా, ఆడవాళ్ళందరూ ఆఫ్ చేయండి, శాంతియుతంగా ఆపండి, మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పోడు సాగు చేసుకుంటున్నాం, మా భూముల మీదకి రాబాకండి, మీరు వెళ్ళిపోండి అని శాంతియుతంగా మహిళలు మొత్తం కూడా ఆగమంటే అక్కడున్న ఫారెస్ట్ వాళ్ళు 70 మంది ఆడవాళ్ళ మీద విచక్షణ రహితంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేసి, ఆడవాళ్ళు కూడా మళ్ళీ రివర్స్ అయితే అక్కడ వాళ్ళు కొద్దిగా అటు ఇటు తోపులాట జరిగింది, కొట్టుకోవటం జరిగింది. అందుకోసమే ఏదైనా కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఈ భూముల మీదకి ఫారెస్ట్ వాళ్ళని వెంటనే కంట్రోల్ చేయాలా, ఫారెస్ట్ వాళ్ళ భూముల నుంచి ఎలగొట్టాలా, పేదల భూముల మీదకి రాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. స్మగ్లర్లు కలపను నరికి అక్రమంగా తరలిస్తుంటే కళ్లు మూసుకున్నట్లు నటించిన అధికారులు ఇప్పుడు అడవిని కాపాడుతున్నామంటూ గిరిజనులపై దాడులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ సిబ్బంది అరాచకాలపై వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్మగ్లర్లతో కుమ్మక్కులో భాగంగానే అటవీ అధికారులు గిరిజనులపై దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పచ్చటి అడవిని కడప స్మగ్లర్లు నరికేశారు. ఇప్పటికే సగభాగం ఖాళీ అయిపోయింది. మరోవైపున గిరిజనులు ఇంత బువ్వ కోసం అటవీని పోడు వ్యవసాయంగా మార్చేస్తున్నారు. అయితే దశాబ్దాలుగా కండ్లు మూసుకున్నట్లు నటించిన ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇప్పుడు ఒక్కసారి కండ్లు తెరిచినట్టుగా నటిస్తున్నారు. పచ్చటి పంట పొలాల మధ్య ఇవే తమ సరిహద్దులంటూ ఇట్లాంటి కందకాలు తొంవేస్తున్నారు. ఇదేమి అన్యాయం, తమ పంట పొలాలను ఈ విధంగా ఎందుకు ఆక్రమించుకుంటున్నట్టు గిరిజనులు నెత్తి నోరు బాదుకుంటున్న అటవీ అధికారులు మాత్రం కనికరం చూపించటం లేదు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, NTV, ఖమ్మం.